మొత్తం గాయస్ విత్ ఇన్ సెకండ్స్ లోనే పొంగిపోయింది. మొత్తం హీట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ బెల్లాన్ని యూజ్ చేసి మనకి చాలా చోట్ల సారా అయితే కాస్తారు. అట్లాంటి వాటికి ఇది నాట్ రికమెండెడ్. మనకి రోడ్ పక్కన మిషన్లు ఉంటాయి చూసారా, చాలా చిన్నవి ఉంటాయి అవి, చాలా పెద్దది. వెయిట్, ఇక్కడ పాలు వస్తుంది కదా ఇప్పుడు. బాట్లీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వైల్డ్ లెక్స్ ఎపిసోడ్ నెంబర్ 25. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు చెరుకు రసాన్ని మనం పిండి స్వయంగా బెల్లం అయితే తయారు చేయబోతున్నాం, నేచురల్ పద్ధతిలో. అది కూడా సో మీకు మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను. చాలా మంది కెమికల్స్ కలుపుతారు, అది కలుపుతారు, ఇది కలుపుతారు అని చెప్పి ఆ రూమర్స్ అయితే ఉంటాయి కదా. విలేజ్ లో తయారు చేసే బెల్లం ఏదైతే ఉందో ప్యూర్ నేచురల్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాము. చివరిలో ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఆ వీడియోని లైక్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు లైక్ చేసి వీడియో మొత్తాన్ని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరైతే చూస్తున్నారో ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడ మనకి ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. ఫస్ట్ మనకి ప్రాసెస్ అనేది ఈ మిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చెరుకు కిందలో పెడితే మనకి రసం అనేది డైరెక్ట్గా దీంట్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో దీంట్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ నుంచి దీని నుంచి దాంట్లో పోసి హీట్ పెట్టి మనకి బెల్లం అయితే తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అనేది ఇక్కడితో ఆపేస్తున్నాం. ఇక్కడైతే చేయట్లేదు, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం వల్ల ఇది ఆపేసినారు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మన కిషోర్ బ్రో ఉన్నారు కదా, ఊరి పేరు అఖండ స్థలంలో. ఫస్ట్ హాఫ్లో మనకి 3 మెంబర్స్ మెయిన్ లీడ్ ఉంటారు, అందులో కిషోర్ బ్రో ఉంటాడు. సో వాళ్ళదే అనమాట ఇది మొత్తము. సో పర్మిషన్ అయితే తీసుకున్నాం, వెళ్ళి చెరుకు తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు. సో చెరుకు తీసుకొచ్చి ఇక్కడ పవర్ అయితే లేదు, ఎందుకంటే ఈరోజు ఇది వర్కింగ్ ప్రాసెస్ లేదు. సో మనం మాన్యువల్గా చెరుకు అటుపక్క పెట్టి బాటిల్ ఇటుపక్క పెట్టి ఒక 1 లీటర్ బాటిల్ నింపేంతగా చెరుకు పాలు అయితే తీసుకెళ్దాం. సో మనం మన ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఓన్గా బెల్లం అయితే తయారు చేయబోతున్నాం మా చేతులతోనే. సో వెంటనే వెళ్ళి చెరుకు అయితే తీసుకొచ్చేద్దాం. మొత్తం చెరుకు తోట, ఇందులో ఏది మంచిగా ఉన్నదో నువ్వే తీసుకురా, ఒక 2 తీసుకో చాలు. చూడండి చెరుకు మొత్తం ఎలుకలు తినేసాం కదా, మొత్తం అటు సైడ్ పోదామా? అటు సైడ్ నీ ఇష్టం, ఏ సైడ్ బాగుంటుంది ఆ సైడ్ బాగుంటుంది. Steps on the edge with the earth below. Wild X begins, let the spirit flow. Wild X, hear the call. సాగు కొడుతుంది అట్లే. Climb the peak ఒక్క 2 నిమిషాలు బయట ఉండే చాలు, మొత్తం అట్లే చెమటలు చూడండి. in the jungle. సో ఇప్పుడు మనకి కరెంట్ లేదు కాబట్టి మాన్యువల్గా మనం దాన్ని అటుపక్కున్న దాన్ని తిప్పితే ఆటోమేటిక్గా ఈ మెకానిజం ఏదైతే ఉందో ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. చూడండి మీరు చూసారా, ఇది ఒక్కటి తిప్పితే అన్నీ పనిచేస్తున్నాయి, అంటే చెరుకు లోపలికి వెళ్తుంది చూడండి. సో ఈ ప్రాసెస్ అనేది కూడా మీకు చేతిలో చూపించడం జరగదు కాబట్టి టైం ల్యాక్స్ పెడదాం. చూడండి ఈ చెరుకు ఉంది కదా, సో ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు చూడండి మొత్తం దాని కిందకి వెళ్ళి నలుగుతుంది. సౌండ్ వస్తుందా? మనకి రోడ్ పక్కన మిషన్లు ఉంటాయి చూసారా, చాలా చిన్నవి ఉంటాయి అవి, చాలా పెద్దది. వెయిట్, ఇక్కడ పాలు వస్తుంది కదా ఇప్పుడు. బాట్లీ. సో ఈ బాటిల్తో మనం ఇక్కడ పాలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనోడికి అయితే అవ్వట్లేదు, ఇద్దరు పెడితేనే వస్తుంది. తిప్పద్దుండు, పాలు రావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదైతే టైం ల్యాబ్స్ లాగా పెడుతుంది, ఎందుకంటే ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది, ఒకటే చేయలేడు. కరెంట్ ఉన్న మనకి ఈ పాటికి అన్నీ కూడా అట్లా నలిగి పిప్పైపోయి రసం అంతా బయటకు వచ్చేది. చేతిలో తిప్పాలి కాబట్టి ఇద్దరం ట్రై చేస్తున్నాం. ఇంకా చూద్దాం. Through the wild where rivers run deep, chasing the sun where the mountains sleep. Steps on the edge with the earth below. Wild X begins, let the spirit flow. Wild X. ఒక 1 అవర్ కష్టపడిన తర్వాత మొత్తం చవట్లు పట్టినాయి. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వస్తాము. అట్లే చాలాసార్లు అయింది, మీరు టైం ల్యాబ్ చూడొచ్చు. మొత్తం మనం చేసే ఈ బాటిల్ నిండడానికి మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 చెరుకులు కదా, 3 చెరుకులు పట్టింది. తిప్పి టైట్ అయిపోయింది బాగా. చెరుకు పెట్టగానే టైట్ అవుతుంది, మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. వాటర్ అయితే మొత్తం జిమ్ చేసాం ఈరోజు ఒక 1.5 అవర్.
ఈ బాటిల్ వచ్చినాయి. ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్నది మనకి ఎగ్జాక్ట్గా ఒక ముద్ద పైన అవుతుంది నాకు తెలిసి. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి మనం పర్సనల్గా ట్రై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం ముట్టొద్దు. కాబట్టి ఈ చెరుకు రసాన్ని తీసుకెళ్ళి మనం అయితే బెల్లం చేద్దాం, లేదా వీలైతే అలానే చిక్కీ కూడా చేద్దాం. ఎందుకంటే చిక్కీని బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి ఇంకా మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అందులో గ్రౌండ్ నట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ వేసి కూడా మనం ఏదో ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో ఇది డే 2 అనమాట. నిన్నైతే కొంచెం బాగా స్ట్రైన్ అయిపోయాము, చెమట పట్టి గబ్బు అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా స్నానం చేసి వీడియో అయితే క్లోజ్ చేసాము. సో ఈరోజు అయితే కంటిన్యూ చేయబోతున్నాం. తెలంగాణలో అయితే పల్లిపట్టి అంటారు, ఆంధ్రాలో అయితే చిక్కీ అంటారు. Through the wild where rivers run deep, chasing the sun where the mountains sleep, steps on the edge with the earth below. దీన్ని మొత్తం ఫిల్టర్ చేసాం అనమాట, లోపల చెత్త అంతా ఉండింది, చాలా టైం పట్టింది. సో ఇంకొక 1 అవర్ అనేది ఈజీగా పడుతుంది, ఎందుకంటే జీరా ఉంటుంది కదా మొత్తం బంక అలా అయిపోయింది. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి వన్ నైట్ మొత్తం ఇది మొత్తం ఇంకా హాట్ అయ్యి ఇంకా బాయిల్ అయ్యి మొత్తం ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఏ కెమికల్ యూజ్ చేయకుండా ప్యూర్గా ఓన్లీ షుగర్ క్యాన్ యూజ్ చేసి మనం బెల్లం అయితే చేయబోతున్నాము. కాబట్టి ఇది ప్రాసెస్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకొని ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Wild X, hear the call, climb the peaks, face it all, in the jungle, under the sky. Wild X, where limits fly. Every step's a test, every breath's a quest. Nature's the stage, we give our best. Feel the fire, feel the thrill. మొత్తం గాయస్ వితిన్ సెకండ్స్ లోనే పొంగిపోయింది. మొత్తం హీట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అన్నీ వెళ్ళిపోయినాయి బయటికి. చూడండి మొత్తం పొంగిపోయింది, అంతా వేస్ట్ అయిపోయింది. ఈ బెల్లాన్ని యూజ్ చేసి మనకి చాలా చోట్ల సారా అయితే కాస్తారు, అట్లాంటి వాటికి ఇది నాట్ రికమెండెడ్. చాలామంది పాతకాల పద్ధతిలో యూజ్ చేసేటం అనమాట ఇది. ఈ బెల్లం ఏంటంటే మనకి పెద్ద ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఒక్క బెల్లం కాస్ట్ మనకి దగ్గర 35 to 40 రూపీస్ ఉంటుంది కదా రేట్లు ఉన్నప్పుడు అయితే. మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది అంటే 30 to 35 ఉంటుంది. పీక్స్ అంటే ఇంకా 40 ఉంటుంది. ఇంకా లో అంటే 19-20 ఈ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చేసేది ఒక బెల్లం అయితే అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తిప్పిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూడండి మీరే, ఎంత బ్రౌనిష్ అయిందో. ఇంకా బ్రౌన్ అవుతుంది, ఇంకో 10 minutesలో మొత్తం అయిపోతుంది. సో మా వాడు ఏమంటున్నాడంటే బెల్లం ముద్ద చేసి ఎవడు తింటాడు, చిక్కీ తెస్తే అందరికీ ఇచ్చు కదా అంటున్నాడు. నాకు కరెక్టే అనిపించింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి గ్రౌండ్ నట్స్ కొంచెం వేయించుకొని తీసుకొద్దాం, చిక్కీ అయితే తయారు చేద్దాం. గైస్ ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు చూడొచ్చు ఎంత బ్రౌన్ కలర్లో అయిపోయింది ఇది. అప్పుడు ఎంత గ్రీన్ ఉందో, వైట్ ఆపోజిట్ మొత్తము. సో ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి అదేదో పెనం మీద, సో ఈ పెనం మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పాకంలో ఇదైతే వేసుకొని చిక్కీ అయితే చేస్తాం. ఎందుకంటే బెల్లం అనేది ఎవడు తిండు, చిక్కీ చేసి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నాము. మనం వేసిన పల్లీలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఇందులో మిక్స్ అయిపోయినాయి. ఇంకా ఇది ఎందుకో నాకు డౌట్ కొడుతుంది, మరి చూద్దాం. ఆయిల్ అయితే రాసేసాడు మనోడు. జాగ్రత్త దించరా, చేయి మీద పెడితే ఏం లేదు. ఇంకా చాక్లెట్ ఉన్నట్టు ఉంది కదా డైరీ మిల్క్. ఇట్లా దాని మీద పెట్టే మనకి ఇప్పుడిప్పుడే బెల్లం అనేది ఆరుతుంది చూడండి, ఇట్లా ఆరిపోవాలంతా. సో ఇప్పుడైతే మనం పైన డిజైన్ అయితే వేసుకుందాం. రైట్, ఇప్పుడైతే డిజైన్ అయిపోయింది, ఇంకా ఆరేదాకా వెయిట్ చేద్దాం. You take the light with you and you go.
you're not coming knocking on my door now. I try to lie, was it always so? Cause nothing feels the same anymore. I've seen this all before, why didn't I do more now? గైస్ మీరు చూస్తున్నారు కదా, దీన్ని బాక్స్ షేప్లోకి అయితే తీసుకొస్తున్నాము. ఇది ఆడడానికి చాలా టైం పడుతుంది. సో నాకు తెలిసి ఒక 1 hour 2 hours పైన పడుతుంది. సో కాబట్టి అంతసేపు అనేది మేము ఇక్కడ వెయిట్ చేయలేం కాబట్టి వీడియోని అయితే క్లోజ్ చేస్తాము. ఇది మంచిగా వచ్చింది అనుకోండి, కట్ చేసి పిల్లలకి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అది షార్ట్ వీడియోలో వస్తుంది. సో దాన్ని చూడడానికి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, ఇంకా ఈ వీడియో ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే. ఫెయిల్ అయినా మేము ఆగాం, నెక్స్ట్ వీడియోలో వేరేదే ట్రై చేస్తాం అనమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమంత్ విక్రమ్ signing out from the Wildlegs. Wildlegs.